జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అవును మనమంటే జై శ్రీరామ్. ఎక్కడ హోటల్ రావాలా అందరూ జై శ్రీరామ్. అది చెప్పు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా చెప్పండి చెప్పండి. రైతు ఉంది ప్లస్ 50 నుంచి 60 మంది రైతులు ఉంటారు. 300 ఎకరాలు కూడా ఆ ల్యాండ్ కూడా నిషేధిత జాబితా చేశారు. గతంలో చాలా మటుకు కలెక్టర్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకేంటంటే ఇప్పుడు కళ్ళంతో బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఏంటంటే కంప కొట్టుకొని చేసి ఫస్ట్ కిందకి కంప పెట్టుకొని అంతా క్లీన్ చేస్తుంది. క్లీన్ చేయగానే ఇదైంది. ఇప్పుడు ఏదైతే ఈ బార్డర్ దాకా చేసారో ఫిబ్రవరి బార్డర్ దాకా ఒక 4 ఎకరాల భూమి ఉంటుంది. అది కొంచెం మా రైతుల కొరకు యథావిధిగా ఉంచాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. మరి చెప్పింది ఏంది ఇప్పుడు మాకు ఇచ్చింది 6 ఎకరాలు 6గురు పేరు మీద 1 ఎకరం 24 గుంటలు మాకు ఆల్రెడీ పాస్ పుస్తకాలు ఇచ్చారు. తర్వాత ఇది మన ధరణి రాగానే అది కొంచెం ఆన్లైన్ కాలేదు. పాయింట్ ఇంకా 300 ఎకరాలు దీని వల్ల ప్రొవిడెన్లో పడ్డది. 401లో ప్రొవిడెన్లో పడ్డది. ఇది ప్రొవిడెన్లో పడ్డది. అందులో ఏంటంటే 401లో మాట్లాడుండ్రి అంతే 40166 అందులో కొంచెం వేరే నంబర్లు కూడా అందులోనే పడ్డాయి. కొంచెం ఒకసారి ఇంతకుముందు సర్వే కూడా అయింది. 6 ఎకరాలు చేయగలుగుతాం, ఏం చేయలేము. వాళ్ళని పిలిచి చెప్పండి. వాళ్ళు ఇప్పుడు మన దృష్టికి తీసుకొచ్చింది. ఇక్కడ ఏం చెప్పకండి మీరు. వాళ్ళ పేపరు కాగితం అన్నీ ఆడు ఆఫీసులు ఉన్నాయి. అవన్నీ మంచిగా చూసుకోవాలి. కొన్ని తెలుసు, కొన్ని తెలుసా నాకు తెలుసు, నాకు కూడా కొన్ని తెలుసా నాకు తెలుసు. అంటే ఇప్పుడు మనం పేపర్ చూడకుండా కాలం చూడకుండా అయిపోతున్న 3-4 ఇయర్స్ ప్రొవిడెంట్లో ఈ మూడు పంతులకు సపరేట్గా పాస్బుక్లు కూడా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మీరు చూడండి. మీ దగ్గరికి వస్తాం కానీ ప్రూఫ్ కాపీలు తీసుకుని ఇది ఒకటి జిరాక్స్ ఉన్నాయా మీ దగ్గర? అలా కొంచెం ఏం లేదు సార్. వాడికి ఎవడ ఇప్పుడు ఇదంతా అట్లా అలా కాలనీ ఇంకా రకరకాల పేదలు వేసుకున్న కొన్ని ప్రాంతాలను సందర్శించడం జరిగింది. తాగునీరు గురించి, కరెంటు గురించి రకరకాల 2 సంవత్సరాల తరబడి కొన్ని సమస్యలు అట్లే పెండింగ్లు ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి సబ్ కలెక్టర్ గారు మరియు ఎంఆర్ఓ గారు, ప్రభుత్వ అధికారులు అందరం కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్న సమస్యలను కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అధికారులు వాళ్ళకి ఏమేమైతే సమస్యలు ఎంతవరకు స్పందించగలుగుతారు, ఎంతవరకు పరిష్కారం చేయగలుగుతారు వాళ్ళ లిమిట్స్ ప్రకారం ఆదేశించడం జరిగింది. పరిష్కరించమని. పేదల సమస్యలు ఎక్కడ కూడా పెండింగ్ ఉండదు. ఇక్కడనే కాదు, ఆర్మూర్ నియోజకవర్గం మొత్తంలో కూడా ఎక్కడ కూడా పేదలు ఇబ్బంది పడే అవసరం లేదు. మీకు కావాల్సిన కనీస వసతులు, కనీస సౌకర్యాల గురించి ఈరోజు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏమైతే తక్షణ అవసరాలు ఉన్నాయి, కనీస అవసరాలు ఉన్నాయి, తీర్చమని చెప్పడం జరిగింది. అధికారులు సానుకూలంగా స్పందించారు.